ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా సో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసి నేను ఒక డౌట్ అనేది అడగాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చెప్పింది అని అంటే, లైక్ షీ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ అన్ అనదర్ గర్ల్. అండ్ వన్స్ ఏమైంది, మళ్ళీ ఆ అమ్మాయి ఏముందంటే, ఐ విల్ బి బ్రేకింగ్ అప్ విత్ యూ అండ్ నేను ఇంకో అబ్బాయిని ఇష్టపడ్డాను అండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను, అది ఇది అని చెప్పేసి. దెన్ ఈ అమ్మాయి ఎమోషనల్ అయిపోయి చాలా లో అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసి మళ్ళీ కేసు వేసి అలా ఏం చేయాలి అనే పరిస్థితిలోకి వచ్చిందనమాట. వాట్ షీ హ్యాడ్ డౌట్ అంటే, ఐదర్ అమ్మాయి అబ్బాయి లేదా అమ్మాయి అనే రిలేషన్షిప్ ఉంటుంది, అంటే సేమ్ సెక్స్ ఉంటుంది కదా. సో ఆ రిలేషన్షిప్ అనుకుని నేను వెళ్ళాను. బట్ ఫైనల్లీ షీ రివీల్డ్ షీ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ అనదర్ గాయ్ ఆల్సో అనండి. హౌ కెన్ యూ డిస్క్రైబ్ దిస్? అంటే దీన్ని ఎలా వివరించంటారు అసలు? ఇట్స్ ఎ ప్యూర్ కేస్ ఆఫ్ బైసెక్షువాలిటీ అండి. చాలా మందికి తెలిసింది ఏంటి అంటే, సెక్షువల్ ఓరియంటేషన్ అనేది జనరల్ గా స్ట్రైట్ ఉంటుంది, ఆర్ ఇట్స్ మోర్ లైక్ యునో అబ్బాయి అమ్మాయితో ఆపోజిట్ అనేది అనుకుంటారు. అండ్ కొందరికి తెలిసింది ఏంటిది అని అంటే, సేమ్ జెండర్స్ తోటి కూడా అవుతుంది అని. ఇట్స్ లైక్ యునో అమ్మాయి అమ్మాయిని ఇష్టపడటము లేదా అబ్బాయి అబ్బాయిని ఇష్టపడటము. సో దిస్ ఇస్ ఆల్సో నోన్ టు లాట్ ఆఫ్ పీపుల్. కానీ ఈ బైసెక్షువాలిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇది కొంచెం రేర్ ఫినామినన్. ఇక్కడ అబ్బాయి అమ్మాయి సంబంధం లేదు. లైక్ యూనో అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు, దే ఆర్ ఓకే టు హ్యావ్ సెక్స్ విత్ దెమ్ అనమాట, ఆర్ రొమాన్స్ దెమ్. ఓకే, రైట్. సో వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ అనేది అబ్బాయిల మీద కూడా ఉంటుంది, అమ్మాయిల మీద కూడా ఉంటుంది. సైకలాజికల్ ఆర్ హార్మోనల్ పరంగా అంటారా? దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి ఏంటిదంటే హార్మోనల్ దిస్ థింగ్, యూనో అది కూడా యాక్ట్ చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఉండే ఆ హార్మోనల్ ఫ్లోస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఫ్లూయిడ్స్ అండ్ ఆల్, సో అవి దే ఆర్ ఇన్ సచ్ అ వే దట్ దే గెట్ అట్రాక్టెడ్ టు బోత్ మ్యాన్ అన్న కావచ్చు, విమెన్ అన్న కావచ్చు. సో బోత్ ది జెండర్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ బేస్డ్ ఆన్ హార్మోన్స్. సెకండ్ ఏంటిదంటే, ఇట్ కెన్ ఆల్సో బీ ది సైకలాజికల్ ఫ్యాక్టర్. సో సైకలాజికల్ ఫ్యాక్టర్లో ఏంటంటే, సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, బికాస్ మన సొసైటీలో జరిగే వేరియస్ ఇన్సిడెంట్స్ వల్ల ఒక పర్సన్ యొక్క సైకలాజికల్ ఫ్యాక్టర్ ఒక విధంగా డిజైన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూస్తూ ఉన్నాను ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, లైక్ అమ్మాయిలతోటి రిలేషన్షిప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు ఏదో ఒక విషయం మీద. వాళ్ళు అరే నన్ను అర్థం చేసుకోదు, లేకపోతే అట్లా ఇట్లా అనుకుంటా. నేను చూస్తున్నా, నాకు ఐఎమ్ అబ్జర్వింగ్ దట్ అమ్మాయిలతోటి ఉంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నా. సిమిలర్లీ అమ్మాయిలు కూడా ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, నా గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే అబ్బాయిలతో రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని అలా మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో జరిగే గొడవతో కంపేర్ చేస్తే సేమ్ జెండర్స్లో అంత గొడవ జరగదు. చూడండి, ఇప్పుడు బాయ్స్ గ్యాంగ్ ఉంది, బాయ్స్ గ్యాంగ్లో ఎంతసేపటి ఫన్నే నడుస్తూ ఉంటుంది కదా. సో ఫన్నే నడుస్తుంది ఎక్కువ శాతం, కానీ గొడవలు అనేది చాలా రేర్. జరిగినా కూడా ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటుంది. అమ్మాయిల మధ్యలో కూడా అంతే, ఏంటంటే వాళ్ళ బాండ్ కేర్ ఇవ్వట్లేదు, అలా టైం ఇవ్వట్లేదు అనే గొడవలు అయితే ఉండవు వాళ్ళ దగ్గర. వేరే డిఫరెంట్ ఇష్యూస్ మీద కొట్టుకుంటారే తప్ప. సో ఇలాంటి ఇష్యూస్ ఉండవు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అబ్జర్వేషన్ అంతా కూడా దృష్టిలో పెట్టుకుంటే నా సైకాలజీ ఒక విధంగా ట్యూన్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే, అరే అమ్మాయిలందరూ గయ్యాలి ఉంటారేమో, లైక్ వాళ్ళతో ఎందుకు వచ్చిన లొల్లి అని మెల్లగా నాకు ఇంట్రెస్ట్ టువర్డ్స్, అంటే మెన్ బాగానే ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా అబ్బాయిలు ఉంటే అని స్లోలీ ఏంటంటే నా యూనో ఆలోచన మొత్తం ఏంటంటే అబ్బాయిలతో ఉంటే సరిపోతుంది కదా అనే థాట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సేమ్ మనకు అదే మెంటాలిటీ ఉంటుంది కదా, మనకి ఏమి ఇష్యూస్ రావు అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలా ఒకటి ఉంటుంది. ఇంకొక వే ఆఫ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఏంటిది అని అంటే, సపోర్ట్ సిస్టమ్ రావటం అనమాట. సపోజ్ ఇప్పుడు చూడండి, నాకు నార్మల్గా అయితే అమ్మాయిలు అంటేనే ఇష్టము, కానీ సపోజ్ దెర్ ఈస్ ఎ మేల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నా మేల్ ఫ్రెండ్ హూస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మీ. అరే అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఎట్లయితే కేర్ తీసుకుంటారో అలా నన్ను కేర్ తీసుకునే టైంలో మళ్ళీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దాట్
ఇలాంటి ఫీలింగ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంత బాగా నన్ను చూసుకుంటున్నారు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను ఇట్లా చూసుకోవట్లేదు అని ఆ ఫీలింగ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దాట్ వే ఏంటంటే బైసెక్షువాలిటీ అనేది ఇట్ కెన్ బీ అ కాజ్ ఇన్ వేరియస్ వేస్ అనమాట. సో ఒక పర్సన్ బైసెక్షువల్ అవడానికి వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. ఇంకొకటి ఈ బైసెక్షువాలిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని అంటే, జనరల్గా నాకు ఆపోజిట్ జెండర్ అంటేనే ఇష్టం, బాగానే ఉంది, కానీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ యాక్సెస్. అంటే మేబీ నేను ఒక బాయ్స్ హాస్టల్లో చదువుతున్నాను, లైక్ యూనో బాయ్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను, బట్ రైట్ ఏజ్లో ఉన్న పిల్లవాడు ఎవరైనా తీసుకోండి. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడే అడాలసెన్స్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు, అప్పుడప్పుడే దే కీప్ గెటింగ్ నోయింగ్ మోర్ అబౌట్ యునో ది సెక్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, వీటి గురించి అప్పుడప్పుడే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ వస్తున్నాయి, కానీ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు విమెన్. సో యాక్సెస్ లేనప్పుడు ఏంటిది అని అంటే గుడ్డులో మెల్ల టైప్ ఇంకా. సో ఏంటంటే ఎలాగో నాకు అమ్మాయిలకి యాక్సెస్ లేదు కాబట్టి అబ్బాయిలతోటే ఉంటున్నాను నేను, కాబట్టి లెట్ మీ ఆల్సో యునో వై నాట్ ఐ ట్రై అవుట్ విత్ అదర్ మెన్ అనేసి అలా కూడా అంటే బైసెక్షువాలిటీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇవన్నీ మరి అక్కడ వాళ్ళందరూ వాళ్ళే కదా ఉండేది. హౌ దే ఎంకరేజ్ దిస్, ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే అండి, అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. చాలా మందికి ఏంటంటే ఈ మధ్యన తెలుస్తుంది, కానీ విమెన్స్ హాస్టల్లో ఉన్నప్పుడు జనరలీ అందరూ అమ్మాయిలే ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రీగానే ఉంటారు. అంటే చూడండి, బట్టలు కూడా మరీ మొత్తం ఫుల్ చున్నీలు వేసుకొని కవర్ చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండొచ్చు. సో అలా వాళ్ళు ఫ్రీగా ఉండి వాళ్ళ మధ్యన కూడా లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ బాయ్స్ యాజ్ వెల్. సో ఏంటంటే ఎక్కువ బాయ్స్ తోటే ఉండి నాకు ఇంకా వేరే జెండర్తోనే యాక్సెస్ లేనప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ వాళ్ళ మధ్యన కూడా ఇలాంటి డెవలప్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ దేర్ అండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏంటంటే వేరే జెండర్ తోటి యాక్సెస్ లేక లేదా సేమ్ జెండర్ తోటి ఎక్కువ యాక్సెస్ ఉండడం వల్ల కూడా ఈ బైసెక్షువాలిటీ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు పేరెంట్స్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంటారు ఒక్కొక్కసారి, ఐ హావ్ సీన్ దిస్. ఏంటంటే నా కొడుకు అమ్మాయిని కన్నెత్తి చూడడు అనేసి, రైట్? సో సమ్ టైమ్స్ ఐ హావ్ సీన్ దిస్. అసలు నా కొడుకు అసలు అమ్మాయి పోతుందంటే తలదించేసుకుంటాడు, ఇట్లా కన్నెత్తి కూడా చూడడం. కన్నెత్తి చూడాలి యాక్చువల్గా, చూడకపోతే ప్రాబ్లం, రైట్? యునో, సో అంటే అలాంటివి కూడా మనం ఏంటంటే అంత రెస్ట్రిక్షన్ చేసేస్తూ ఉంటారు అనమాట మన ఫ్యామిలీస్లో కూడా. ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వకుండా, సేమ్ జెండర్ కి అబ్బాయిలకి అంటే సేమ్ జెండర్ కి అదే సర్కిల్ ఉండాలి, అదే సేఫ్ అని సేఫ్ అని అనుకుంటున్నారు. మీరు సేఫ్ అని అనుకుంటున్నారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇలా బైసెక్షువాలిటీ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది వేరియస్ వేస్ అండి ఇన్ విచ్ బైసెక్షువాలిటీ డెవలప్స్. సో అసలు ఇది తప్ప రైటా అంటే వీఆర్ నోబడీ టు జడ్జ్ దాట్ అండి. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్, ఒక పర్సన్ యొక్క చాయిస్ అది. ఎందుకంటే ఒక పర్సన్కి ఏమి ఇష్టము అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిపెండెంట్ ఉంది అని అంటే సరే, దట్ ఈస్ ఫైన్. బట్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇందులో జడ్జ్మెంటల్ అవ్వకూడదు. లైక్ ఎవరన్నా బైసెక్షువల్ అని అంటే వీ షుడ్ నాట్ బికమ్ జడ్జ్మెంటల్. హవెవర్ మీరు చెప్పిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే తీసుకొని చెప్పారో, వేరెన్ ఆ ఇంకో అమ్మాయి మరీ ఎమోషనల్ అయిపోయింది, వెన్ షీ లెఫ్ట్ అండ్ వెంట్ టు అ బాయ్, ఎమోషనల్ అయిపోయింది అనేసి. సో అలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం మేబీ ప్రాక్టికల్ గా ఉండాలి, బెటర్ ఏమో యాక్చువల్లీ. ముందే చెప్పు. ఎందుకంటే అంటే ఒక అబ్బాయి అయినా అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు వితౌట్ నోయింగ్ షీ ఈజ్ అ బైసెక్షువల్, ఎప్పుడైనా బ్రేకప్ అయినా కానీ హీల్ గెట్ హర్ట్. అదే సేమ్ థింగ్ అమ్మాయి ఉన్నా కానీ సేమ్ థింగ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి బైసెక్షువల్ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకునే ముందు క్లారిటీ ఇన్ థాట్స్ అనేది లేదా క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ అనేది ఉంటే అప్పుడు ఇలాంటి మీరు అన్నట్టు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. బికాస్ దే విల్ బీ క్లియర్ లైక్ వాట్ ఈస్ వాట్ అనేసి. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్.